నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఇప్పుడు బీహార్ ఎన్నికలతో పాటుగా అందరి దృష్టిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఆకర్షిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున స్టేట్లో పొలిటికల్ యాక్టివిటీ హై వోల్టేజ్ని తలపిస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు. ఇటువంటి సందర్భాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ప్రధానంగా అభ్యర్థులను డిక్లేర్ చేసేసింది. ఒకటి మాగంటి గోపీనాథ్ గారి అనివార్య మృతితోటి ఇప్పుడు అక్కడ ఎన్నికలు అనివార్యమైంది, అకాల మృతితోటి. సో ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా రేసులో చాలామంది వడపోత తర్వాత నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపింది. ఆ ఇద్దరికి కూడా ఒకటి మాగంటి కుటుంబానికి బీఆర్ఎస్ ఇచ్చింది, మాగంటి సునీత గారు పోటీలో ఉన్నారు, అట్లాగే నవీన్ యాదవ్ కూడా రంగంలో దిగారు జూబ్లీహిల్స్ నుంచి. ఇటువంటి క్రమంలో బీజేపీ వైపు నుంచి ఇంకా అంత సీరియస్ ఫైట్ అయితే కనిపించట్లా, సీరియస్గా వాళ్ళు యాక్షన్ తీసుకున్నట్టు కనిపించట్లా, క్యాండిడేట్ డిసైడ్ చేయాలి, ఇంకా 1-2 రోజుల్లో డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి సందర్భాల్లో బీజేపీ జూబ్లీహిల్స్ మీద పెద్ద కమిటీ వేసినప్పటికీ కూడా పెద్దగా ఆశించిన మేర గ్రౌండ్ వర్క్ అయితే జరగట్లా. బీజేపీ గ్రౌండ్ లెవెల్లో చాలా జీరోగా కనిపిస్తుంది. ఇప్పుడు దాకా యాక్టివిటీ లేదు. ఆ ఆస్పిరెంట్స్ కూడా పెద్దగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్టుగా ఏమీ కనిపించట్లా. అయితే ప్రధానంగా ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే జూబ్లీహిల్స్లో ఎన్నిక గెలుపు ఖచ్చితంగా బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి రెండుటికి కూడా చాలా కీలకమైనటువంటి గెలుపు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన సంబంధించి ఇది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా జూబ్లీహిల్స్ ఎన్నిక మారే అవకాశాలు ఉంటాయి. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల పైన కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పార్టీ కాస్త ప్రజల్లో మేము ఇంకా ఉన్నాము ఉనికి చాటుకోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపొంది తీరాల్సిందే. సో ఇప్పుడు ఈ రెండు పార్టీలకి చాలా డూ ఆర్ డై మ్యాచ్ లాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కనిపిస్తుంది. కానీ బీజేపీ మాత్రం చాలా లైట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది జూబ్లీహిల్స్. అంటే బయట బీజేపీ గురించి చర్చించుకునే వాళ్ళు, బీజేపీ గురించి చెప్తున్నటువంటి వాళ్ళు గ్రౌండ్లో ఏం కొంత తీసుకెళ్తారో తెలియదు, కానీ పెద్దగా ఎక్కడ కూడా లైమ్ లైట్లకు అయితే రావట్లేదు బీజేపీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ, బీజేపీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ. అంటే ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీగా ఉద్దేశపూర్వకంగానే బీజేపీ కొంత వ్యూహాత్మకంగానే కొంత జూబ్లీహిల్స్ నిర్లక్ష్యం చేస్తోందా అనే ఒక డౌట్ స్పష్టంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంటే ఈ డౌట్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి నెక్స్ట్ ఆప్షన్ ఆల్టర్నేటివ్ ఉన్నది బీఆర్ఎస్. గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఒకవేళ బీఆర్ఎస్ పూర్తిగా నిర్వీర్యం అయితే తెలంగాణలో అప్పుడు నెక్స్ట్ షిఫ్ట్ అయ్యేది బీజేపీకే ఓట్ బ్యాంక్ అంతా. అందుకనే ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు వ్యూహాత్మకమైనటువంటి అడుగులు బీజేపీ వేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఒక రకంగా బీజేపీ వ్యూహం అయితే రాజకీయ పార్టీలను కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. నిజంగా సాలిడ్గా ఆ పార్టీకి దగ్గర ఒక 20 నుంచి 25 వేల ఓట్ బ్యాంక్ సాలిడ్గా జూబ్లీహిల్స్లో ఉంది. అంటే తమ ఓట్ బ్యాంకు తోడు వ్యక్తిగతంగా ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తిని కనుక జూబ్లీహిల్స్లో పోటీకి నిలబెడితే ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా బీజేపీతో పాటుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా పోటీ పడతాయి. కానీ ఇలాంటి ప్రయత్నమే బీజేపీ వైపు నుంచి సాగడం లేదు. ఎందుకు సాగడం లేదనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. అంటే ఎందుకు ఇలా లైట్ తీసుకుంటున్నారు జూబ్లీహిల్స్ని ఆ పార్టీ నాయకులకు కూడా అర్థం కానటువంటి ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తున్నాయని తెలిసినా ఎక్కడ కూడా గ్రౌండ్ వర్క్ చేసినటువంటి దాఖలాలు బీజేపీ వైపు నుంచి లేదు. అంటే జూబ్లీహిల్స్కి ఉప ఎన్నిక ఖాయమని క్లారిటీ వచ్చిన రోజు నుంచి కూడా ఆ పార్టీలు అన్ని పార్టీల రంగంలో దిగినప్పటికీ కూడా బీజేపీ మాత్రం ఇటు దిక్కు కూడా తిరిగి చూసినట్టు దాఖలాలు లేవు. కానీ బీజేపీ మాత్రం కదలలేదు, చలనం లేదు. ఇప్పుడు తాజాగా సోమవారం నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైపోతుంది జూబ్లీహిల్స్కి సంబంధించి. మరి అభ్యర్థులు కూడా ఇంకా బీజేపీ ఖరారు చేసుకోవాలి. అంటే ఎవరైనా బలమైనటువంటి అభ్యర్థిని ప్రచారంలోకి తెచ్చారంటే అది లేదు. కేవలం ఎంత స్పెక్యులేషన్స్. జయసుధతో భేటీ తర్వాత జయసుధకు టికెట్ ఇస్తారని స్పెక్యులేషన్ జరిగింది. అందుకే అసహనానికి గురైనటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా బొంతు రామ్మోహన్ పేరుని ప్రస్తావించి అంటే బీజేపీలో ఎవరు లేరు, మనం అక్కడి నుంచి తెచ్చుకుందాం కాంగ్రెస్ పార్టీ నుంచి అని ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. మరి పార్టీలో ఇంత నిర్లప్తత ఎందుకు వస్తుంది? టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించినా కూడా బొంతు రామ్మోహన్కి అది కావాలని సెటైరికల్గానే ధర్మపురి అరవింద్ ఇచ్చినట్టుగా అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ఏమన్నా ఇక్కడ చేస్తోందా, అభ్యర్థి గురించి పట్టించుకోవడం లేదనే అంశం కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఒక స్పష్టత కూడా లేదు బీజేపీ ఇక్కడ ఈ నియోజకవర్గం. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోవాలని ఏమన్నా బీజేపీ ప్లాన్ చేస్తోందా? మరి ఈ డౌటే వస్తుంది ఇప్పుడు ఎక్కువగా. ఎందుకు అంటే బీజేపీ వ్యూహాత్మకంగా ఇలా చేస్తోంది అనేది ఇప్పుడు చాలా వరకు పార్టీలో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఆ వ్యూహం వెనుక 2 కారణాలు ఉంటాయని కూడా అంచనా ఉంది. ఒకటి, బీఆర్ఎస్ని ఎంత నిర్వీర్యం చేస్తే బీజేపీ అంత బలపడుతుంది.
పార్లమెంట్ ఎన్నికల్లో అది స్పష్టంగా నిరూపితమైనటువంటి ఒక అంశం. అంటే బీఆర్ఎస్ పార్టీ 0 స్థానాలు కనుక వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8 స్థానాలు వచ్చినాయి. అంటే బీఆర్ఎస్ 0 అయిపోయింది, బీజేపీ 8 స్థానాలు వచ్చింది. మరి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీ వైపు షిఫ్ట్ అయింది. అదే విషయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీ మరోసారి ఘోరంగా ఓడిపోతే ఆ పార్టీకి భవిష్యత్తు లేదని రాజకీయ వర్గాలన్నీ తేల్చేస్తాయి. పెద్ద ఎత్తున ప్రజలు కూడా అదే నమ్మాల్సినటువంటి అవసరం వస్తుంది. అంతకంటే కావాల్సింది బీజేపీకి ఏమీ ఉండదనే చర్చ వినిపిస్తుంది. అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పరిస్థితులను పూర్తిగా మార్చేసి కాంగ్రెస్కు అనుకూలంగా చేసింది కూడా బీజేపీ నిర్ణయాలేనన్నది అందరికీ ఇవాళ రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి క్లారిటీ. అలాగే ఇప్పుడు కూడా గట్టిగా పోటీ పడితే అది కాస్త జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాస్త ట్రయాంగిల్ ఫైట్ అయితే ఆ పోరు డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఆ పోరులో ఖచ్చితంగా ఎడ్జ్లో బీఆర్ఎస్ పార్టీ బయటపడినా ఆశ్చర్యం పోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఇప్పుడు బీజేపీ సైలెంట్ అయ్యిందా అనే చర్చ జరుగుతోంది. తూతూ మంత్రంగా ఎవరినొకరిని పోటీ పెట్టేది ఆ దిశగా సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. అంటే సీరియస్గా తీసుకోవట్లే ఈ ఎన్నికని. అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీ వ్యూహాన్ని అలా అనుకోవడం లేదు. అంటే బీజేపీ, టీడీపీ సహా అందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్కు కొంత వ్యతిరేకత పెరిగిపోయిందనే ప్రచారం చేసేందుకు ఈ ఎన్నికను ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు టీడీపీ ఇక్కడ ఎన్నికల్లో పోటీ పెట్టాల, టీడీపీకి కూడా కమ్మ సామాజిక వర్గం ఓట్లు, అట్లాగే టీడీపీకి కూడా బలమైనటువంటి నియోజకవర్గంగా జూబ్లీహిల్స్ ఉంది. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏకే, అంటే గతంలో బీజేపీ చీఫ్గా ఉన్నటువంటి రామచంద్రరావు మాకు ఏ పార్టీ మద్దతు అవసరం లేదు, అది కూటమి, ఆంధ్రప్రదేశ్కి మాత్రమే, తెలంగాణకి కూటమికి సంబంధం లేదనే అంశాన్ని స్పష్టంగా చెప్పాడు ఆయన. అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జూబ్లీహిల్స్లో మరీ ముఖ్యంగా పోటీకి పెట్టట్లేదని స్పష్టంగా తప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ పోటీకి పెట్టినటువంటి నేపథ్యంలో ఆ ఈక్వేషన్ ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ టీడీపీ ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకుంటుందా, లేదు అంటే ఆ టీడీపీ ఓట్ బ్యాంక్ కాస్త ఇండైరెక్ట్గా ఇంటర్నల్గా బీఆర్ఎస్కి ఏమైనా సపోర్ట్ చేస్తుందా? ఎందుకంటే చాలా వరకు బీజేపీకి షిఫ్ట్ అవుతుందా లేదా అనే డౌట్స్ కూడా ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆ టీడీపీ పోటీకి లేనటువంటి నేపథ్యంలో కొంత సైలెంట్ అయినటువంటి వ్యవహారం చూస్తే అది కాస్త బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా కొంత లబ్ధి జరిగే అవకాశాలు ఉంటాయనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. మరి ఇటువంటి ఓవరాల్ సినారియోలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత సీరియస్ ఫైట్ చేస్తున్నటువంటి నేపథ్యం, ఇప్పటికే నవీన్ యాదవ్ మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా గెలుపు బీఆర్ఎస్ పార్టీకే సొంతమని బీఆర్ఎస్ నమ్ముతోంది. మరోవైపు మాగంటి కుటుంబం ఉన్నటువంటి సింపతి కూడా ఖచ్చితంగా యాడ్ ఆన్ అడ్వాంటేజ్గా అవుతుందని బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నమ్ముతోంది. ఒకవైపు బావమరుదులు ఇద్దరు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా ఈ నియోజకవర్గం మీద ఫోకస్ చేశారు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో మీటింగ్లు పెడుతూ మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా కొంత కొల్లగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. స్పష్టంగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. అయితే ఇటువంటి అన్ని ఈక్వేషన్స్లో బీజేపీ ఎందుకు ఇంత సీరియస్గా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పోటీ పడుతుంటే బీజేపీ ఎందుకు సైలెంట్ అవుతుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. బీజేపీ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వెనుక ఏం వ్యూహం ఉందో కానీ ఆ పార్టీ రేస్లో లేదని ఇప్పటికే ఒక క్లారిటీకి అయితే ఖచ్చితంగా స్పష్టంగా అర్థమైపోతుంది గేమ్ చూస్తుంటే. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఎన్నికలు కాస్త ఈ గేమ్ ఓవరాల్ గేమ్లో బీజేపీ సైలెంట్ అయిపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాంటేజ్గా తీసుకొని ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి అంత కొంత నీరు గారిపోతే ఖచ్చితంగా ఆ అడ్వాంటేజ్ బీజేపీకి స్టేట్ వైడ్గా ఉంటుంది అని కూడా బీజేపీ నమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వచ్చే అవకాశంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అదేవిధంగా బీజేపీ సైలెంట్ అవటం అనేది నిజంగా ఏ పార్టీ కలిసి వస్తుంది మాత్రం కొంత సస్పెన్స్గా మారుతుంది. సో మీరు కూడా జూబ్లీహిల్స్లో ఏం జరగబోతుంది, రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతూ ఉన్నాయి, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.